రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. స్వాతంత్రం వచ్చి 77 వసంతాలు పూర్తి కావస్తున్న దళిత మహిళలపై అగ్రవర్ణాల రెడ్డి పోలీసులు సిఐ రాత్రి సమయంలో సైబరాబాద్ షాద్ నగర్ పరిధిలో సిఐ రామరెడ్డి పోలీస్ ఠాణాకు పిలిపించి కొడుకు ముందే దుస్తులు తొలగించి కొట్టి తిట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టి కొడుకును కూడా బెల్ట్తో కొట్టారు. అదే సమయంలో సిఐతో కలిసి 5 పోలీసులు, ఒక మహిళా పోలీసు ఉన్నట్లుగా దళిత బాధితురాలు ఆరోపిస్తున్నారు. గత గులాబీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ దొరల పాలనలో సుమారు 13 మంది దళితులు పోలీస్ ఠాణాల్లో చిత్రహింసలకు గురై ఒక ఎస్టీ మహిళ చింతకాని ప్రాంతానికి చెందిన దళిత మరియమ్మ లాంటి వారు కొందరు మరణించిన సంగతి విదితమే. గులాబీ దండుపాలెం నియంత పాలనలో కొందరు భక్షకభటులు రాక్షసుల్లా ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడిన కారణంగా గత కారు పార్టీ మట్టి కొట్టుకుపోయింది. విచిత్రం ఏమిటంటే ఈ ఘటనపై గులాబీ వీరులు కొందరు స్పందించడం విడ్డూరం అంటున్న విశ్లేషకులు. ఈ దాడులు, కొట్టుడు, థర్డ్ డిగ్రీ స్టేషన్లో చంపుడు విధానాలు నేర్పింది గత గులాబీ పాలన నాయక ప్రజాప్రతినిధులే అంటున్న సామాజిక కార్యకర్తలు. ఏది ఏమైనా ఇటువంటి పోలీసు అధికారుల కారణంగా పోలీసు యంత్రాంగంపైనే రోత పుట్టిస్తుంది. ఇటువంటి నీచుల కారణంగా అనేక మంది పేద దళిత గిరిజన బహుజన ప్రజలు జైలు పాలై కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేసి తనువులు చాలిస్తున్న బాధితులు అనేకులు అంటూ ఈ ప్రభుత్వాన్ని పొట్టుగా తిడుతూ మహిళా సంఘాలు నాయకులు పూర్తి వివరాలు తెలియాల్సింది. కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్. క్రికెట్ ఆడే బాలు లేకుండా సార్ అవి ఇక చేతులే మన నీకు వస్తలేవు, ఇక కాళ్ళు ఇట్లా పెట్టించు, కాళ్ళ దగ్గరికి వస్తలేదు సార్. రెండిళ్ళు పెట్టించి గాజులన్నీ వీకిండ్రు, అమ్మితే తీసిండ్రు. ఇక ఆడామె మధ్యలో పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది, తలకాయ ఇరికించుకున్నది, ఇట్లా లేపిర్రు. ఇక మళ్ళా కట్టె పెట్టింది కాక ఓసారి ఇక్కడ 2 కాళ్ళు పెట్టిరు, ఓసారి మళ్ళా కట్టెండి కళ్ళగలని ఇట్లా కాళ్ళు పెట్టిరు. ఇక ఆ కాళ్ళకు కలిగిరు, ఇది ఇట్లా కట్టేసారు. నేను ఏం చేస్తా, ఇది ఇట్లా మోసింది, ఇంకా నేను ఏం చేస్తా సారు. అద్దెపల కోపలేక ఎవరెవరి పేరు చెప్పిందంట. నాకైతే మత్తలేదు సారు. మీ కాలు ముక్తానని ఎట్లా బయట ఎరిగి దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతా సార్. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఈక్వేరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అదొక్కరు గుర్తు తెలుసుకున్నాను. నేను చేసినట్టుంటే నేను మీ ముందని చచ్చిపోతా సార్. నేను నాకు ఆ ధైర్యం లేదు, నేను చేయను సార్. నేను అట్లాంటి పనులకి మీ అసెట్ల కాలు మొక్కి సార్ నాకు లేవు అని నేను పదాలు పంపింటాను. నేను పదాలు ఇవినప్పుడు ఇట్లా సార్ ఇదంతా నిండు ఆ పెద్ద సార్ అనేటాళ్ళు ఎవరో ఏమాత్రంలో సారు పిల్లగాళ్ళు అడుగుతుంది. ఇదంతా అన్నీరు సార్, ఇది దమ్మెత్తలేని దావకనుకోమని అనుకున్నాము. బయటికి వెళ్ళనిస్తలే రాళ్ళు. పెట్రోల్ షూ అంటే అర్థం బిడ్డ, నువ్వు ఎట్లా బయటికి వెళ్తావు, నీ మగని నిన్ను, నీ బిడ్డని, నీ కొడుకును పెట్రోల్ వేసి అంటే పెడతాం, నువ్వు ఎట్లా బయటికి వెళ్తావో చూస్తానే, మా బంగారం మాకు తెచ్చి అని అంటే నేను ఏం చేద్దాం సార్. నేను ఆయన చెల్లెలు వాళ్ళ అమ్మ. నేను రేణుక సార్.